అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసన సింహంలో ప్రతి వారం మనం 6వ సదస్సు నిర్వహించుకుంటున్నాం. ప్రముఖులైన వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి రంగాలు చెందిన విషయాలు తెలియజేస్తున్నారు. ఇది 1297వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా మన కార్యక్రమం ప్రతి వారం క్రమం తప్పకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజున ప్రముఖ డయాబెటాలజిస్ట్ అంటే షుగర్ వ్యాధుల నిపుణులు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన పేరు తెలియని వారు అంటూ ఉండరు. అంత పేరు ప్రఖ్యాత గడించిన వ్యక్తి వారు. ఈ రోజున మనకి ఈ డయాబెటీస్ గురించి అవగాహన కలిగించబోతున్నారు. చాలా చక్కగా వివరిస్తారు ఆయన మనకి. మీరందరూ శ్రద్ధండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ రెగ్యులర్గా చూస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఈ కార్యక్రమం చూసి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. మరి డాక్టర్ గారి ప్రసంగం అయిన తర్వాత వారి చేత మీకు సమాధానాలు ఇప్పిస్తాను. ఇక్కడ వాళ్ళు కూడా డాక్టర్ గారి ప్రసంగం అయిన తర్వాత ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, డాక్టర్ గారు చెప్తారు. నా ఓవర్ టు డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి గారు. వారిని మాట్లాడాల్సిగా కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సమరం గారు, మారు మేడం గారికి. ఐ థింక్ ఇది నేను ఇక్కడ 4వ 5వ ప్రోగ్రాము. ఇప్పటి వరకు ఈ డయాబెటీస్ మీ హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు మీరు చేసిన ఇన్ని కార్యక్రమాల్లో నేను కూడా ఒక 4-5 సార్లు పార్టిసిపేట్ చేసి పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సంవత్సరం వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14th థీమ్ చూసినట్లయితే మరి డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. అలాగే ఈ సంవత్సరం స్లోగను బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అనే స్లోగన్ని ఇవ్వడం జరిగింది. మరి మనం దీని గురించి మాట్లాడుకుంటే అసలు బ్యారియర్స్ ఏంటి, డయాబెటీస్లో బ్యారియర్స్, దీన్ని మనం 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి పేషెంట్ సైడ్ నుంచి ఉండే బ్యారియర్స్ ఏంటి, అలాగే మరి డాక్టర్ సైడ్ నుంచి ఉండే బ్యారియర్స్ ఏంటి, అలాగే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి బ్యారియర్స్. ఇవన్నీ చూసినట్లయితే పేషెంట్ సైడ్ నుంచి ప్రధానంగా ఈ జబ్బులో అవగాహన లేకపోవటం. ఒక వ్యాధి, ముఖ్యంగా ఎనీ డిసీజ్, లైఫ్ స్టైల్ కానీ ఇన్ఫెక్షస్ డిసీజ్ కానీ దేనిలో అయినా ప్రజల్లో అవగాహన లేనప్పుడు దాని యొక్క కాంప్లికేషన్ బారిన పడి ప్రాణాపాయానికి వచ్చిన తర్వాతే వాళ్ళు రియలైజ్ అవుతూ ఉంటారు. ఈ విషయం మాకు ముందే తెలియదండి, ముందే ఎవరైనా చెప్తే మేము రియలైజ్ అయ్యేవాళ్ళం అని చెప్తూ ఉంటారు. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కాళ్ళు పోయేటప్పుడు వాళ్ళు చెప్పే మాట, షుగర్ వ్యాధి వలన ఇంత నష్టం జరిగిద్దని మాకు తెలియదు, లేదంటే షుగర్ వ్యాధి వలన గుండెపోటు వచ్చిందని మాకు తెలియదు, లేదంటే కళ్ళు రెటీనా డ్యామేజ్ అయ్యి చూపిపోతుందని తెలియదు అని. అంటే వాళ్ళకి బ్యారియర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవగాహన అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఈ జబ్బు మీద మరి నిరంతరం మనకి ఈరోజు సోషల్ మీడియా వచ్చినాక యూట్యూబ్స్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఎంతోమంది ప్రముఖ వైద్యులు దీని గురించి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఈజీ. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి ముందు దీని గురించి ఇన్ఫర్మేషను మరి ఇలా మనకి సోషల్ మీడియాలో అందుబాటులో ఉండేది కాదు. బట్ ఈరోజు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడానికి అందుబాటులో ఉంది. మరి ఇది చిన్నపిల్లలప్పటి నుంచి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకో, లేదంటే మా నాన్నగారికి లాస్ట్ స్టేజ్లో చనిపోయేటప్పుడు వచ్చిందండి అని చెప్తూ ఉంటారు. బట్ ఈరోజు డయాబెటీస్ చిన్నపిల్లలకి అంటే మనకి టైప్ 1 చిన్నపిల్లల్లో వస్తుంది. అట్లాగే టైప్ 2 ఏదైతే మనం ఓల్డ్ ఏజ్లో వచ్చిందని చెప్పుకుంటున్నామో అది కూడా యంగ్ ఏజ్లో అంటే 20, 25, 30 ఇయర్స్ లోపు వస్తుంది. అందువలన దీని గురించి అవగాహన చిన్న వయసు నుంచి ప్రతి పిల్లలకి, ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబంలో ఉన్నవారికి ఈ వ్యాధి గురించి అవగాహన ఉండాలి. కేవలం షుగర్ వచ్చిన తర్వాత కాదు, రాకముందు నుంచి దీని గురించి అవగాహన ఉంటే దీన్ని రాకుండా మనం చేసుకోవటానికి అవకాశం ఉంది. సో అలాగే పేషెంట్ సైడ్ నుంచి ఇంకా మనకి బ్యారియర్స్ ఏమున్నాయి అంటే డైట్ విషయంలో కూడా మరి చాలామందికి డయాబెటీస్ వస్తే ఏదో స్పెషల్ డైట్ తినాలి, ఇలాంటి ప్రత్యేకమైన డైట్ మనకు అందుబాటులో లేదు, లేదంటే మనం ఎఫోర్డ్ చేయలేము అనే అనుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ డైట్ మనం ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఏదైతే డైట్ ప్రిపేర్ చేస్తామో దానిలో ఎక్కువ ఫైబర్ ఉండేటట్లు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్, ఇలా పాలిష్ తక్కువ పడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం, జంక్ ఫుడ్స్ని బాగా హై పాలిష్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయటం, ఇలాంటి వాటిలో అవగాహన లేక నేను రోజువారీ ప్రాక్టీస్లో పేషెంట్స్లో చూసే ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన రోజు వాళ్ళు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసేస్తారు. అక్కడ వాళ్ళు తినే ఐటమ్స్ అన్నింటిలో కూడా మైదా ఉంటుంది.
వెళ్ళి పూరీలు తినొస్తారు, లేదంటే మైసూర్ బజ్జీ, పునుగులు, వీటన్నిటిలో మైదా ఉంటుందో షుగర్ పెరిగింది. ఆ విషయం తెలియక వాళ్ళు డాక్టర్ గారు ఏంటి షుగర్ అసలు మనకు తగ్గట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు అని అడుగుతూ ఉంటారు. ఆ రోజు పెరిగి ఉండిద్ది, 3 months యావరేజ్ చూస్తే గుడ్ కంట్రోల్లో ఉంటుంది, HbA1c బాగుండిద్ది, ఆ రోజు షుగర్ పెరిగి ఉండిద్ది. సో ఇది ఒక బ్యారియర్, వాళ్ళకి ఏం తినాలి ఏం తినకూడదు అనేది తెలియకపోవటం. సో ఇవన్నీ కూడా అవేర్నెస్, ఇదేమి ఖర్చుతో కూడుకున్నది కాదు. ఈ అవేర్నెస్ అనేది వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ జబ్బు మీద వాళ్ళకి ఇంట్రెస్టు, సెల్ఫ్ డిస్ప్లైను, దాని మీద దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనే ఒక డెడికేషన్ ఉండాలి. అది ఖర్చుతో కూడుకున్నది కాదు. అట్లాగే ఇంకా పేషెంట్ సైడ్ నుంచి ఉండే బ్యారియర్స్లో మందులు ఖర్చుతో కూడుకున్నాయి. మందులు వాడటం డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, లేదంటే టెస్టింగ్కి వెళ్ళి చేయించుకోవడం మనీ ఎక్కువ అవుతుంది అనేది కొంతవరకు నిజం. బట్ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? డయాబెటీస్ ట్రీట్మెంట్ పిల్లర్స్లో 4 ముఖ్యమైనవి. 1 డైటు, 2 ఎక్సర్సైజు, 3 డయాబెటిక్ మెడికేషను, 4 అవగాహన. సో ఇందులో ఫస్ట్ 2 పిల్లర్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఖర్చు ఖచ్చితంగా ఎక్కువైంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తున్నారని చూస్తే మరి ఐ థింక్ నాట్ మోర్ దాన్ 5% ఆర్ 10% కూడా ప్రతిరోజు వాకింగ్ చేస్తారో చేయరో చెప్పలేము. అందువల్ల ఎక్సర్సైజ్ చేయటం అనేది ఖర్చుతో కూడుకున్నది కాదు. అంటే మామూలు సింపుల్ వాకింగ్, గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం, ఆడుకోవటం ప్లే గ్రౌండ్లో, ఇలాంటివి రోజువారీ చేయటం వలన డెఫినెట్గా మనకి డయాబెటిక్ మెడికేషను 25% మనం తగ్గించవచ్చు ఎక్సర్సైజ్ చేయటం ద్వారా. అట్లాగే మరి డైట్ని కూడా కరెక్ట్గా ఫాలో అవడం ద్వారా ఇంకో 25% తగ్గించవచ్చు. అంటే 50% మెడిసిన్స్ రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. అవి చేయని వాళ్ళలో డెఫినెట్గా మందు బిళ్ళలో ఎక్కువ మింగాల్సి వచ్చింది. టైం గడిచే కొద్దీ షుగర్ వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యే కొద్దీ మందు బిళ్ళలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మందు బిళ్ళలు పని చేయకపోతే ఇన్సులిన్కి వెళ్తాం. అప్పుడు ఇన్సులిన్ ఇచ్చినా కానీ వీళ్ళు శ్రద్ధగా ఫాలో అవ్వకపోతే కంట్రోల్ అవ్వదు. అందువల్ల ఈ బ్యారియర్స్లో మరి ఖర్చుతో కూడుకున్నదనే దానికి కూడా వాళ్ళలో ఈ జబ్బుని మేనేజ్ చేయడానికి, ఖర్చు లేకుండా చేయడానికి ముఖ్యమైన ఎక్సర్సైజు, డైట్ని కంట్రోల్గా తీసుకోవటం. డైట్ అంటే ఇప్పుడు మనకేదో రకరకాల డైట్స్, మిరాక్యులస్ డైట్స్ ద్వారా ఓవర్ నైట్లో క్యూర్ అయిపోతుందని చెప్పే వాటితో మేబీ టెంపరీగా డయాబెటీస్ తగ్గొచ్చు. బట్ లాంగ్ రన్లో అదే డైట్ని ఒక వ్యక్తి, మనం జనరల్గా ఎక్కువ పబ్లిక్ కూడా ఏంటంటే వాళ్ళకి ఏదైతే చేయడానికి తేలిగ్గా ఉంది, ఏదైతే ఖర్చు తక్కువగా ఉంది, ఏదైతే వాళ్ళకి ఈజీగా ఉందో అది చెప్తే ఫాలో అవుతారు తప్పితే మనం సాధ్యం కాని వాటిని ఇంట్లో ప్రతిరోజు ఆ ప్రత్యేకమైన డైట్ని తయారు చేయడానికి ఎవరు మనకి చెఫ్స్ ఉండరు. అది చేయటం కూడా ఇట్స్ నాట్ ప్రాక్టికల్గా వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది చూడాలి. ప్రాక్టికల్గా సాధ్యం కానీ చెప్తే అవి చేయరు. సో అందువల్ల ఈ స్పెషల్ మిరాక్యులస్ డైట్స్ కూడా నేను చాలామంది పేషెంట్స్ డేటా చూసినప్పుడు వాళ్ళు టెంపరీగా కొన్ని రోజులు చేసి అది చేసినప్పుడు డెఫినెట్గా డయాబెటీస్ తగ్గిపోతుంది. మేబీ మందులు వాడకుండా వాళ్ళలో కొంతమంది, అందరిలో కాకపోయినా యంగ్ పీపుల్, ఒబీస్ పీపుల్, చిన్న వయసు ఉన్న వాళ్ళలో తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఆ డైట్ని మానేసి నార్మల్గా రొటీన్గా ఇంట్లో మన వాళ్ళు ఎక్కువగా రైస్ తినేయటం, జంక్ ఫుడ్స్ తినటం మొదలు పెడతారు, మళ్ళీ డయాబెటీస్ రివర్సల్ అవుతుంది. మళ్ళీ డయాబెటీస్ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. అందువల్ల ఈ డయాబెటీస్ అనేది క్యూర్ అనేది ఒక వ్యక్తి యొక్క డిసిప్లైను, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీద ఆధారపడి ఉంటుంది తప్పితే మనం ఇది చేస్తే అందరికీ మొత్తానికి తగ్గిపోతుందని చెప్తాము. బట్ ఆ తర్వాత వాళ్ళు టెంపరీగా కొన్ని రోజులు అది ఫాలో అయ్యి ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదో ఒక డైట్ చేస్తున్నాం కదా, డయాబెటీస్ పోయింది కదా అని చెప్పి చెకప్లో ఉండరు, మందులు వాడరు, ఆల్ ఆఫ్ సడన్గా 500-600 షుగర్స్తో సీరియస్ అయి వస్తూ ఉంటారు. అందువల్ల ఈ డయాబెటీస్ క్యూరు, రివర్సల్ అనేది కొంతమందిలో మాత్రమే సాధ్యమవుతుంది. మనం అది అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ఈ మిరాక్యులస్ డైట్స్ కానీ, ఈ మధ్యకాలంలో కొన్ని మరి పౌడర్సు, ట్యాబ్లెట్సు మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. ఈ మందు వేళ్ళు వాడితే డయాబెటీస్ పూర్తిగా నయమైపోతుంది, ఈ పౌడర్ తింటే డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది అని చెప్పి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మనం బ్లైండ్గా నమ్మకూడదు. ఎందుకంటే నిజంగా ఆ ప్రోడక్ట్ డయాబెటీస్ క్యూర్ అయితే వాళ్ళకి నోబెల్ ప్రైజో ఏదో రావాలి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది డయాబెటీస్ ఉన్నారు, కేవలం ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా. మరి అమెరికా, అట్లాగే చైనా, పెద్ద పెద్ద దేశాల్లో ఎన్నో మరి కోటేశ్వర్లు, అట్లాగే రిచెస్ట్ పీపుల్ కూడా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. నిజంగా ఈ క్యూర్ అయ్యే ముందు కనుక్కున్న వాళ్ళకి నిజంగా అది అద్భుతం అయితే ఖచ్చితంగా మన నోబెల్ ప్రైజ్ వస్తుంది. సో అది దాని గురించి మనం లాజికల్గా ఆలోచించి ఇది నిజంగా పనిచేస్తుందా లేదా, గుడ్డిగా చెప్పిన దాన్ని వాడుకుంటూ షుగర్లు చూసుకోకుండా సీరియస్ చేసుకొని కొన్నిసార్లు ప్రాణాపాయం, మరి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవటం, లేదంటే కాళ్ళు తీసేసే పరిస్థితులు, కిడ్నీ ఫెయిల్ అయ్యి వస్తూ ఉంటారు. అందువలన ఏది కూడా బ్లైండ్గా మనం గుడ్డిగా మరి నమ్మేసి
చెకప్లో లేకుండా సీరియస్ అయిపోయినాక తేరుకొని అప్పుడు కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అందువలన అలా కాకుండా వాటిని ఎప్పటికప్పుడు మనం చెకప్లో ఉండాలి. సో ఈ పేషెంట్ సైడ్ నుంచి బ్యారియర్స్లో మెయిన్ అవేర్నెస్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం, అట్లాగే డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవటం, అట్లాగే మరి మందులు కాస్ట్ని తగ్గించుకోవడానికి మెయిన్ డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవటం ద్వారా మెడిసిన్స్ రిక్వైర్మెంట్ని 50% తగ్గించుకోవచ్చు. అట్లాగే మరి పీరియాడికల్ చెకప్, పీరియాడికల్గా షుగర్ని కనీసం 3 monthsకి ఒకసారి బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉన్న HbA1c అనే టెస్ట్ ద్వారా మనం గడిచిన 3 నెలల నుంచి ఎంత షుగర్ ఉందని మాత్రం తెలుసుకోగలుగుతాం. ఆ టెస్ట్ని అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి చూసుకుంటాం. ఆ విధంగా మనం దాని మీద అయ్యే ఖర్చుని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా పేషెంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి బ్యారియర్స్. అలాగే మరి డాక్టర్స్ మెడికల్ ప్రొఫెషన్ సైడ్ నుంచి ఉన్నటువంటి బ్యారియర్స్ వచ్చినట్లయితే ఈ పేషెంట్ అవేర్నెస్ లేకపోవడం అనేది డాక్టర్స్కి కూడా చాలా ఇబ్బందే. ప్రాక్టీస్లో ఎక్కువగా డాక్టర్స్ ఒత్తిడికి గురవటం, మరి స్ట్రెస్ ఎక్కువ అవటం, ఇవన్నీ కూడా పేషెంట్లో అవగాహన లేనప్పుడు చేసిన తప్పుల్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. చేసినాక దానివల్ల రిజల్ట్స్ రాలేదని డాక్టర్స్ని కూడా మరి అడగటం, అది పేషెంట్కి ఆ నాలెడ్జ్ లేకపోవడంతో ఈరోజు హోటల్కి వెళ్ళి ఒక 4-5 మైసూర్ బజ్జీలు తినొచ్చి షుగర్ 300కి వెళ్ళగానే ఎందుకు కంట్రోల్ అవ్వలేదని అడిగినప్పుడు దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అట్లాగే మెడికల్ ప్రొఫెషన్లో డాక్టర్స్కి ఉండే బ్యారియర్స్ విషయంలో మరి ఈరోజు డాక్టర్స్ మనకి ఈ సబ్జెక్ట్ మీద వైద్యం చేసే ప్రత్యేకమైనటువంటి నిపుణులు చాలామంది అందుబాటులోకి వచ్చారు. ఫిజిషియన్స్, ఎండోక్రైనాలజిస్టులు, మరి డయాబెటిక్స్కి సంబంధించి డయాబెటాలజిస్టులు అని ఇలా ఉన్నారు. బట్ పారామెడికల్ స్టాఫ్, డైటీషియన్సు, ఎడ్యుకేటర్సు, అట్లాగే ఫుడ్ కేర్ స్పెషలిస్టులు, వీళ్ళందరూ సఫిషియెంట్గా లేకపోవటం, మనకి ఎక్కడికక్కడ ఒక హాస్పిటల్లో డాక్టర్ పేషెంట్ చూస్తున్నా అంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి డైటీషియన్సు, ఎడ్యుకేటర్సు, అట్లాగే మరి ఫుడ్ కేర్ స్పెషలిస్టులు, వీళ్ళందరూ కూడా ఉంటే కానీ మరి ఈ జబ్బుని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయలేం. సో దాంతోపాటు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ సెటప్స్లో దానికి తగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది డాక్టర్స్కి ఉన్న బ్యారియరు. దానికి కావాల్సినటువంటి టెస్టింగ్ ఎక్విప్మెంట్ కానీ, టెస్టింగ్ ల్యాబ్ కానీ, అట్లాగే పీరియాడికల్గా కాంప్లికేషన్స్ని స్క్రీనింగ్ చేసే సిస్టము, రెటీనా చెకప్, బేస్ లైన్లో వాళ్ళకి చూడాల్సినటువంటి బ్లడ్ టెస్ట్లు, అట్లాగే హార్ట్ చెకప్, ఇవన్నీ కూడా లేకపోవడం అనేది అక్కడ డాక్టర్స్కి ఉన్నటువంటి బ్యారియర్స్. దానికి ట్రీట్మెంట్ చేయాలి అంటే ప్రాపర్ టెస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పేషెంట్ వస్తాడు, ఐ థింక్ 2 days బ్యాక్ నేను ఒక పేషెంట్ ఆ కాలు మడం మీద చీమ్ బట్టి వచ్చింది, ఇది 2 నెలల నుంచి తగ్గట్లేదు సార్ అని వచ్చింది. ర్యాండమ్ షుగర్ 170 ఉంది, HbA1c చూస్తే 14 ఉంది. అంటే రోజు 400 పైన షుగర్ మెయింటైన్ చేస్తుంది. ఈ 170తో ఒక పేషెంట్ కనుక ఒక టెస్ట్ 170 చూస్తే డాక్టర్ గారు పర్వాలేదు బాగానే ఉందనుకుంటాం. వేరేజ్ HbA1c చూస్తే ఆవిడ షుగర్ మధ్యలో 400 అట్లా పెరుగుతుంది రోజు. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్కి ఉన్నటువంటి బ్యారియర్స్. అంటే మేబీ గవర్నమెంట్ సెటప్స్లో కానీ, మరి కొన్ని చోట్ల రిమోట్ ఏరియాస్లో, ప్రైవేట్ సెటప్స్లో కూడా ఈ టెస్టింగ్ లేకపోవడం అనేది. అట్లాగే డాక్టర్స్కి సఫిషియెంట్ పారామెడికల్ స్టాఫ్, ట్రైన్డ్ పారామెడికల్ స్టాఫ్ లేకపోవడం బ్యారియర్స్. అంటే ఈ సంవత్సరం స్లోగన్ గురించే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, బ్రేకింగ్ బ్యారియర్స్ అండ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. సో ప్రైవేట్ సెటప్స్లో వీళ్ళందరినీ మనం ట్రైన్ చేసుకోవాలి. డైటీషియన్స్ని, మన దగ్గరికి వచ్చేటువంటి పారామెడిక్స్ని మనమే ట్రైన్ చేసుకోవాలి ఎడ్యుకేటర్స్గా. దెర్ ఇస్ నో, అంటే దీనికోసం ప్రత్యేకమైన కోర్సులు మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో లేవు. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, మోహన్స్ డయాబెటీస్ వాళ్ళు ఇట్లా దీనికి సంబంధించినటువంటి పారామెడిక్స్ని ట్రైన్ చేయటం, ఒక 2 years 1 year వాళ్ళ దగ్గర కోర్సు చేయించినాక వాళ్ళు దానిలో ట్రైన్ అయ్యి వచ్చి పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే మరి పారామెడిక్స్ ఇంకా ఎడ్యుకేటర్స్ యొక్క రోల్ ఏంటంటే పేషెంట్స్ మందు బిళ్ళలు ఎలా మింగాలి, ఇన్సులిన్స్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ తెలియనప్పుడు పేషెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చి తప్పులు వేసుకొని వస్తే రిజల్ట్ రాదు. డాక్టర్ గారు ఓపీలో ఒక పేషెంట్ మందులు మొత్తం చూడటానికో లేకపోతే వాళ్ళకి అన్నీ చెప్పడానికో టైం సాధ్యం కాదు. సో దానికి ట్రైన్డ్ పారామెడిక్ స్టాఫ్స్ లేకపోతే మనం వాళ్ళకి ఎఫెక్టివ్గా మంచి ట్రీట్మెంట్ అందించలేము. అట్లాగే మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెస్టింగ్ ఎక్విప్మెంటు, టెస్టింగ్ ఫెసిలిటీస్ లేనప్పుడు ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్కి సరైన డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అట్లాగే ఈ పీరియాడికల్ కాంప్లికేషన్ స్క్రీనింగు,
డయాబెటీస్ వలన వచ్చే కాంప్లికేషన్స్ని స్క్రీన్ చేసే మరి సిస్టమ్ అందుబాటులో లేనప్పుడు కూడా ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటున్న విషయాన్ని డాక్టర్ కూడా గ్రహించలేడు. ఇవన్నీ కూడా మరి డాక్టర్స్కి ఉన్నటువంటి బ్యారియర్స్. అట్లాగే మరి గవర్నమెంట్ సైడ్ నుంచి మరి ఈ బ్యారియర్స్ అన్నిటినీ మరి ఓవర్కమ్ చేయడానికి చేయవలసిన వాటిల్లో ముఖ్యంగా మరి ఈ గవర్నమెంట్ సెటప్స్లో ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ సిస్టమ్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. హార్ట్ చెకప్ కానీ, కిడ్నీస్, లేదంటే రెటీనా చెకప్, అట్లాగే డయాబెటీస్ పీరియాడికల్గా 3 months యావరేజీ, ఇట్లాంటి వాటిని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎనీహౌ ప్రైవేట్ సెటప్స్లో ప్రైవేట్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ వీళ్ళంతా కూడా ఇలాంటి సెటప్స్ని కొంతమంది అయినా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసి వీటన్నిటిని కూడా పేషెంట్స్కి మరి పీరియాడికల్గా చేయడానికి ప్రైవేట్ సెటప్స్లో అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మరి ఈ బ్యారియర్స్ అన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసి మరి అల్టిమేట్గా మంచి అంటే హెల్దీ ఆరోగ్యకరమైనటువంటి సమాజం, మరి ఆరోగ్యకరమైనటువంటి యువత వీళ్ళందరూ కూడా తయారయ్యి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి అంటే అల్టిమేట్గా పేషెంట్స్ వీటన్నిటినీ కూడా పాటించాలి. పేషెంట్స్ మనం ఇవన్నీ ఉన్నాయి, మనకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, మంచి హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ అన్ని అందుబాటులో ఉన్నాయి, లేదంటే డయాబెటీస్కి సంబంధించిన అవేర్నెస్ అందుబాటులో ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి జబ్బుని అల్టిమేట్గా జబ్బుకు సంబంధించిన రిజల్ట్స్ రావాలి అంటే ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ఖచ్చితంగా పాటించితేనే రిజల్ట్ వస్తుంది. పాటించకుండా మనం ఇవన్నీ ఊరికనే ఏదో తెలుసుకున్నందువల్ల ఉపయోగం లేదు. ఈ డయాబెటీస్ అనేది ప్రధానమైనటువంటి మనం ఈ మధ్యకాలంలో డైట్ మీద ఎన్నో రకాల డైట్స్ వచ్చి డిస్కషన్ జరిగి డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది, 2-3 సంవత్సరాల్లో కంప్లీట్గా ఎలిమినేట్ చేసేస్తాం అని చెప్పుకున్నాం. అయినా అది ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే ఎక్సర్సైజ్ లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, అట్లాగే టైంకి నిద్రపోవట్లేదు. మనం నైటు ఆల్మోస్ట్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఈరోజు 9-10 పడుకోవటం లేదు, 11, 12, 1 గంట అవుతుంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మరి సెల్ ఫోన్స్ మొబైల్స్ వచ్చినాక అందరం సోషల్ మీడియాలో ఎక్కువ గంటలు నిద్రపోకుండా ఉంటున్నాం. దాంతో ఆటోమేటిక్గా మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి నిద్రపోవడంతో. దాని నుంచి డయాబెటీస్ వాడే మందులు కూడా సరిగా పనిచేయవు. మీకు ఉదాహరణకి ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చే రోజు షుగర్ ఎక్కువ ఉండేది, పొద్దున్నే హాస్పిటల్కి రావడం కోసం 4 3 నిద్ర లేవుస్తాడు. దూరం నుంచి వచ్చేవాళ్ళు నిద్ర సాగకుండా వచ్చిన రోజు షుగర్ ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు ఏంటి షుగర్ వచ్చినప్పుడల్లా ఫాస్టింగ్ ఎక్కువ ఉంటుంది అంటాడు. లేదంటే కొంత అవగాహన ఉన్న పేషెంట్ అయితే నేను పరీక్షకు వచ్చిన రోజే పెరుగుతుందండి, మా ఇంటి దగ్గర చూసుకున్నప్పుడు బాగుంటుంది అంటాడు. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మన జీవన విధానంలో వచ్చినటువంటి ఈ మార్పులు, అట్లాగే మనకి వచ్చినటువంటి ఈ డెవలప్మెంట్లో భాగంగా మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఈ డయాబెటీస్ అనేది మరి కంట్రోల్ అవ్వకుండా మరి ఉండే అవకాశం ఉంది. మరి డయాబెటీస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యంగా చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. షుగర్ వచ్చి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అవుతూ ఉండేది. ఎంతో అద్భుతంగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఒకటే, వాళ్ళల్లో ఉండేది డిసిప్లైన్, హైలీ డిసిప్లైన్డ్ పీపుల్. వాళ్ళు మందులు తూచా తప్పకుండా వాడటం, రెగ్యులర్గా వ్యాయామం చేయటం, పీరియాడికల్గా టైంకి చెకప్కి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మరి చాలామంది ఉంటారు. డయాబెటీస్ మనం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉన్నట్లుగానే ఎక్సలెంట్గా కంట్రోల్ చేసుకుంటూ మరి లైఫ్ స్పాన్ మనకి 70 సంవత్సరాలు అనుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించే ఎంతోమంది మరి పెద్ద వ్యక్తుల్ని, సీనియర్ సిటిజన్స్ నేను ఓపీలో చూస్తూ ఉంటాను. నిజంగా మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తాం. ఈ సంవత్సరం మనం ఈ ఎగ్జామ్ రాస్తే మనం ఏదో మనం దానిలో సీట్ వస్తే మనం డాక్టర్ అవుతాము, లేదంటే కలెక్టర్ అవుతాము, లేకపోతే ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ అనుకుంటాం. మనం ఈ ఎగ్జామ్ ద్వారా మనం సక్సెస్ అయితే మన లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం. కానీ డయాబెటీస్ అనేది వాళ్ళు ప్రతిరోజు నిరంతరం దాని మీద వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నట్టుగానే ఫాలో అవుతూ ఉంటారు. ఇట్స్ నాట్ అంటే మనం ఏదో సింపుల్గా ఏముందిలే డయాబెటీసు అనే మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దాని వెనక ఎంతో కఠోర శ్రమ, దీక్ష ఉన్న వ్యక్తులే దాన్ని డయాబెటీస్ని అద్భుతంగా దాని మీద విజయం సాధించి మరి ఫుల్ లైఫ్ స్పాన్ ఇంకా మన
భారతదేశ లైఫ్ స్పాన్ కంటే ఇంకా 10-20 ఏళ్ళు ఎక్స్ట్రాగా ఆరోగ్యంగా బతుకుతూ ఎంతోమంది మరి నిజంగా అద్భుతమైనటువంటి దాని మీద విజయం సాధించే పేషెంట్స్ని రోజువారీ నేను ఓపీలో చూసినప్పుడు నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నిజంగా వీళ్ళు వాళ్ళని ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాళ్ళ రికార్డ్ చూస్తే అనిపిస్తుంది నిజంగా ఎంత డిసిప్లైన్గా ఈ పేషెంట్ ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అంటే అది ప్రతి వ్యక్తికి వాళ్ళంతటికి వాళ్ళు చేయవలసినటువంటి పని. అది ఆ మందుల్లో కానీ ఆహార నియమాల్లో కానీ ఆ జబ్బు మీద వాళ్ళు శ్రద్ధ కానీ అది ఎవరికి వాళ్ళు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ అనే దాని మీద మనం డెఫినెట్గా మనం ఒకసారి రాగానే దాని మీద ఏమంటే డిప్రెషన్ లాంటి పరిస్థితులకు వెళ్తూ ఉంటారు. డయాబెటీస్ ఒకసారి రాగానే దానిలో ఏదో జీవితంలో కోల్పోయినట్లు బాధపడుతూ ఉంటారు కొంతమంది. డయాబెటీస్ వస్తే మనం ఇక జీవితంలో ఇంకేమీ మనం సాధించలేమనో, లేకపోతే మనకు తినాల్సినవి తినలేమనో, లేదంటే డయాబెటీస్ వలన ఈ కాంప్లికేషన్స్ వస్తాయని భయపడటం, గుండెపోటు వచ్చిద్దనో లేదంటే పక్షవాతం వచ్చిద్దనో భయపడటం జరుగుతూ ఉంటుంది. బట్ అవన్నీ కూడా ఎవరైతే మనం దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనం రోజు మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళందరికీ యాక్సిడెంట్లు జరగవు. ఎవరికి జరుగుతాయి అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళకే. అలాగే ఈ డయాబెటీస్ని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఎప్పుడు దాన్ని సరిగా కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళలోనే ఈ కాంప్లికేషన్లు వస్తాయి తప్పితే డయాబెటీస్ని గుడ్ కంట్రోల్లో మేనేజ్ చేసే వాళ్ళలో కాంప్లికేషన్స్ రాకుండా ఖచ్చితంగా వాటిని అంటే ఓల్డ్ ఏజ్ 75, 80, 90కి వచ్చేది అది న్యాచురల్గా ఏజ్ రిలేటెడ్గా ప్రతి ఒక్కరిలో డయాబెటీస్ లేనప్పుడు కూడా ఏ ఒకటి కాంప్లికేషన్లు వస్తాయి. బట్ ఏజ్ రిలేటెడ్గా వచ్చే వాటిని మనం డయాబెటీస్కి కారణంగా చెప్పుకోకూడదు. డయాబెటీస్కు కారణంగా ఎప్పుడు చెప్పుకోవాలంటే డయాబెటీస్ వచ్చి యంగ్ ఏజ్లో వచ్చే వాళ్ళని 35, 40, 50 లోపు హార్ట్ అటాక్స్, పక్షవాతాలు ఇవి వచ్చేవి డయాబెటీస్ వలన చెప్పుకోవాలి. అంతేగాని 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఓల్డ్ ఏజ్లో వచ్చే వాటిని మనం డయాబెటీస్ని వాళ్ళు అద్భుతంగా మేనేజ్ చేసి అంతకాలం ఆరోగ్యంగా ఉన్నారు. సో అందువలన ఈ డయాబెటీస్ని రాగానే డిప్రెషన్కి గురి అవటం, ఎక్కువ కాలం అదే డిప్రెషన్లో ఉండటం మరి అది మంచిది కాదు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగిద్ది. జబ్బు వచ్చినాక దాని గురించి మరి అవగాహన పెంచుకొని దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఏం చేయాలో అవి చేసినట్లయితే డయాబెటీస్ అనేది కేవలం ఏదో మనకి ఈరోజు సమాజంలో అన్ని రకాల సొసైటీలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్లో డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. రిచ్ పీపుల్కి ఉంది, మిడిల్ క్లాసు, బాగా పూర్ పీపుల్, యంగ్ పీపుల్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, జెంట్సు, లేడీసు, ఇలా అన్ని రకాల వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్సు, అట్లాగే క్యాస్టు, రిలీజియను, అన్ని కంట్రీ, ఆరిజిను, స్పీసీసు, ఇలా అన్ని దేశాల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అందువల్ల దీన్ని అద్భుతంగా మేనేజ్ చేసుకోవడానికి మరి చాలా మంచి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒక 30-40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈరోజు మరి ఎన్నో రకాల లేటెస్ట్ మెడిసిన్స్ షుగర్ని అద్భుతంగా కంట్రోల్లో పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ట్యాబ్లెట్స్, బరువు తగ్గడానికి అవసరమైన మందులు, అలాగే మరి ఇన్సులిన్సు, అట్లాగే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఒకప్పుడు మనం రోజు బాటిల్ సిరంజి తీసుకొని గుచ్చుకునేవాళ్ళం. ఈరోజు అలా బాటిల్స్ సిరంజి కాకుండా ఇన్సులిన్ పెన్స్, అట్లాగే ఇన్సులిన్ పంప్స్ వచ్చినాయి. ప్రతిరోజు గుచ్చుకోకుండా మనం పంప్స్ ద్వారా ఇన్సులిన్ బాడీలోకి ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మరి ఈ డివైసెస్తో పాటు చెకప్ చేసుకునే ఎక్విప్మెంట్, గ్లూకోమీటర్స్, మనకి ఇంట్లోనే షుగర్ని చెక్ చేసుకునే ఎక్విప్మెంట్స్లో గ్లూకోమీటరు మరి ప్రధానమైనది. అలాంటి గ్లూకోమీటర్స్లో కూడా మరి సెన్సార్స్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అని మనం ఒక స్మాల్ ప్యాచ్ లాంటి ఎక్విప్మెంటు మన బాడీలో మరి మనకి అంటించుకున్నప్పుడు దానిలో షుగరు ప్రతి 3 నిమిషాలకి 5 నిమిషాలకి మన షుగర్ లెవెల్స్ని అది ఆ సెన్సార్స్ ద్వారా మనం ఒక సెల్ ఫోన్లో కానీ ఒక రీడర్లో కానీ మనం ఆ వాల్యూస్ని చూసుకోవచ్చు. అలా 14 రోజులు కంటిన్యూస్గా మనకి నిరంతరం మన షుగర్ లెవెల్స్ తెలుసుకునేటువంటి ఎక్విప్మెంట్ ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చినాయి. అంటే డయాబెటీస్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవటానికి మరి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అందరికీ అందుబాటులోకి, అంటే కొంత ఫైనాన్షియల్గా ఖర్చుతో కూడుకున్నది. ఇంకా అంటే అందుబాటులోకి అంటే నేను అంటే ఎఫోర్డబిలిటీ, కొంతమందికి అది ఎఫోర్డబిలిటీ ఇష్యూ ఉంది. బట్ ఆ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల చాలామందిలో మరి ఆ జబ్బు మీద రివర్సల్ ఆఫ్ ది డయాబెటీస్ అని ఈరోజు వింటున్నాం మనం. దానికి కూడా ఈ సెన్సార్లని మనం యూజ్ చేసి మనం ఏం ఆహారం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఏది తింటే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయి, ఏం ఆహారం తినాలి, ఏమి తినకూడదు అనేది ఆ వ్యక్తికి అర్థమైపోతుంది.
దాని ద్వారా వాళ్ళు ఒక నిరంతరం మనం ఒక స్పెషలైజ్డ్ డైట్, అంటే ఏ డైట్ అయితే మనం ఇంట్లో తయారు చేసిన దానిలోనే షుగర్ పెరగకుండా ఉంటుంది అలాంటి వాటినే రెగ్యులర్గా తింటూ ఉంటారు. ఆ విధంగా డయాబెటీస్కి మందులు అవసరం లేకుండా కూడా కొంతమంది మేనేజ్ చేస్తున్నారు. అది కేవలం కొంత ఫ్యూ పర్సంటేజ్లోనే సాధ్యమవుతుంది. అది అందువలన ఇవన్నీ కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనకి డయాబెటీస్ని అద్భుతంగా మేనేజ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. మరి దాంతోపాటు డయాబెటీస్ వలన వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటీస్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో ఒక 5 సంవత్సరాలు, అప్పుడు ఇక దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ బాడీలో స్టార్ట్ అవుతాయి. డయాబెటిక్ రెటినోపతి అని కళ్ళు డ్యామేజ్ అవటం, రెటీనాలో ఉండే మరి నర్వ్స్ డ్యామేజ్ అయ్యి మరి సడన్గా కంట్లో బ్లీడ్ అవటం, లేదంటే ఓవర్ నైట్ చూపు కోల్పోవడం జరుగుతుంది. అందువలన ఈ రెటీనాని కూడా మనం పీరియాడికల్గా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. అట్లాగే మరి హార్ట్, డయాబెటిక్ కార్డియోమయోపతి, అట్లాగే డయాబెటీస్లో సైలెంట్ పెయిన్లెస్ హార్ట్ అటాక్స్, నొప్పి పుట్టకుండా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను ప్రాక్టీస్లో చూస్తూ ఉంటే దాదాపు 40,000 మంది పేషెంట్స్ డేటాని నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తూ మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఒక ఫ్యామిలీ నుంచి ఒక 5-6 వ్యక్తులు చెకప్కి వస్తూ ఉంటారు. అందులో ఒక 5-6 అక్కల జైళ్ళు వస్తూ ఉంటారు. అందులో లాస్ట్లో ఉండే చిన్నావిడ చనిపోతుంది హార్ట్ అటాక్ వచ్చి. ఈ పైన ఉన్న 4 నన్ను అడుగుతారు, డాక్టర్ గారు ఎందుకు జరిగింది ఇట్లాగని. సో ఈ 4తో మనం మాట్లాడాలి. ఆల్రెడీ ఆవిడకి ఇచ్చినటువంటి వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ థిన్నరు యాస్పిరిన్, కొలెస్ట్రాల్ బిళ్ళను మానేసి వాడకుండా షుగర్ ఒకటే వాడుతూ ఉండటం, లేదంటే షుగర్ని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ నా దగ్గర డేటాలో రాసుకుంటూ ఉంటాను. సో అంటే మనం ఈరోజు డయాబెటీస్ వలన ఒక ఫ్యామిలీలో మరి వచ్చే వ్యక్తుల్లో చిన్న వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఫేస్ చేయటం, ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ డాక్టర్ కూడా చాలా ఇబ్బందే. అందువల్ల కొన్నిసార్లు ముందు నుంచి కూడా వాళ్ళందరినీ కూడా మరి కౌన్సిలింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం, ఈ షుగర్ని నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా. అది కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోవచ్చు, పేషెంట్స్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నచ్చకపోవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో ఏం జరిగింది అనేది డాక్టర్స్కి మరి అనుభవంలో తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, పిల్లలు అమెరికా నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళ ఫాదరు మరి డయాబెటీస్తో ఒక 10 సంవత్సరాల నుంచి టికెట్ చేయించుకుంటూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఏదో జరిగినాక వచ్చి చూస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అనుకుంటారు వాళ్ళు పీరియాడికల్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నారు అనుకుంటారు, కానీ అక్కడ పీరియాడికల్ చెకప్లు ఉండవు. సంవత్సరానికో 6 నెలలకో లేదంటే 2-3 ఏళ్ళకో చెకప్కి వస్తూ ఉంటారు. వచ్చేటప్పటికి కొన్ని షుగర్ బిళ్ళల్ని మింగటం, రోజు 3 పూటలు వేసుకోవాల్సింది 2 పూటలు వేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం ట్యాబ్లెట్ మిస్ అవుతారు. షుగర్ కంట్రోల్లో ఉండదు. హెచ్బిఏవన్స్ ఎప్పుడు చూసినా 9, 10, 11, 12 ఉంటుంది. అట్లా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు మరి సడన్గా మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం చూస్తూ ఉంటాం. కొంతమంది మరి కొన్నిసార్లు కొన్ని బిళ్ళలు రాస్తే, డాక్టర్ గారు మీరు షుగరు బీపీకి రాయండి, ఇంకేమి రాయద్దు, రక్తం పలచబడే ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ నేను వేసుకోలేను, నేను మింగలేను అని చెప్తూ ఉంటారు. డైరెక్ట్గా చెప్పి కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేసి వాళ్ళ బ్రదరో సిస్టరో సడన్గా చనిపోయినాక వచ్చి అడిగిన కేసులు ఉంటాయి. సార్ డాక్టర్ గారు ఏది మంచిది అనుకుంటే అది రాయండి, బిళ్ళలో అవసరమైతే నేను మింగుతాను అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మరి చూసినప్పుడు ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్స్లో నంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాలు, మరి ఇంకా ఒబెసిటీ, ఇంకా స్మోకింగు, ఇలా నంబర్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఎర్లీగా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. మనం డయాబెటీస్కి ఇండియా క్యాపిటల్ అంటున్నాం, అలాగే హార్ట్ అటాక్స్ క్యాపిటల్ అంటున్నాం, మరి క్యాన్సర్స్కి క్యాపిటల్ అంటున్నాం. మరి దానికి ప్రివెంటివ్గా మనం ఏం చేయాలి? డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మరి చాలామందిలో more than 50% హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. మరి దాన్ని రాకుండా డిలే చేయాలంటే, ఇంకా ఒక 10 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికేటట్లు చూడాలంటే పేషెంట్ని ఇవన్నీ ముందుగా చేయాలి. ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మందులు రాయాలి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మరి వాళ్ళలో కౌన్సిలింగ్ చేసి అవన్నీ చెప్పినప్పుడు కొన్నిసార్లు పేషెంట్స్లో ఒకసారి అది భయపెట్టినట్టు అనిపించింది, ఒక్కోసారి ఇది అవసరం లేనిది చెబుతున్నట్టు అనిపించింది. ఇవన్నీ కూడా ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారంటే, కొంతమంది డ్యామేజ్ అయినాక చనిపోయినాక రియలైజ్ అవుతారు, కొంతమంది అప్పటికి కూడా అర్థం కాదు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి యాస్పిరిన్, స్టాటిన్ పెట్టిన పేషెంట్, ఈ మధ్య ఒక పేషెంట్ నాతో చెప్తున్నాడు, మా అబ్బాయి డాక్టర్ గారు ఈ బిళ్ళ అవసరం లేకుండా ఇస్తున్నాడు, డాడీ అవసరం లేదు మింగవద్దు అంటే. ఆ అబ్బాయికి చుట్టుపక్కల 10 మంది డాక్టర్ల అపార్ట్మెంట్లో ఉంటారు. సో ఒక పెద్ద ఎలైట్ సొసైటీ అదంతా. అక్కడ ఆ అబ్బాయికి చెప్తూ ఉండేవాడు. ఈ మధ్య వాళ్ళ నాన్నకి 2 స్టంట్లు వేశారు. నేను అడిగాను, సార్ మరి మనం 10 ఏళ్ళ నుంచి ఈ బిళ్ళ వాడుతున్నాం, మీకు 2 స్టంట్లు ఎందుకు పడ్డాయి అని. యాస్పిరిన్, స్టాటిన్ వాడుతున్నా కానీ ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్.
ఏజ్ పెరిగే కొద్దీ రక్తనాళాలు సన్నబడుతూ ఉంటాయి. ఈ బిళ్ళ పెట్టకపోతే మధ్యలో సైలెంట్ హార్ట్ అటాక్తో చనిపోవచ్చు, లేదంటే 10 ఏళ్లకు ముందే మరి స్టంట్లు బైపాస్లు చేయాల్సి రావచ్చు. అంటే అప్పుడు అన్నాడు నవ్వుతూ, కరెక్టే డాక్టర్ గారు మీరు చెప్పింది, మా అబ్బాయి వాడికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ దీంతో అలా చెప్తూ వచ్చాడు, ఇది అవసరం లేదు నీవు ఆల్రెడీ అవసరం లేకుండా వాడుతున్నావు, డాక్టర్ గారు రాస్తున్నారన్నారు. మరి ఇప్పుడు మనం స్టంట్స్ ఆయనకి ఈజ్ అరౌండ్ 70 ఇయర్స్, 68, 70. అట్లా నంబర్ ఆఫ్ పేషెంట్స్ డేటా చూసినప్పుడు మనం డయాబెటీస్ వచ్చి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ బ్లడ్ థిన్నర్స్, యాస్పిరిన్ వాడాల్సిందే. మరి దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళను మనం చూసుకొని అప్పుడు అవసరమైతే టెంపరీగా అది స్టాప్ చేయటము, అలాగే సర్జరీస్కి వెళ్ళే ముందు ఆపటము, ఇవన్నీ సహజంగా జరిగాయి. ఈ మధ్య ఇంకో పేషెంటు, ఆయన బాగా తెలిసిన వ్యక్తి, మందులు రెగ్యులర్గా ఆయన ఈజ్ ఎ నాన్ స్మోకర్, స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, షుగర్ ఉంది, అట్లాగే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంది. కాళ్ళల్లో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలన్నీ సన్నబడిపోయి బ్లాక్ అయినాయి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి గుండె జబ్బు, పక్షవాతము ఇవన్నీ వచ్చే రిస్క్ ఉన్నట్లే. ఎందుకంటే ఇట్స్ ఎ సింపుల్ క్లూ, మన కాళ్ళల్లో వాస్కులర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి గుండె జబ్బు, పక్షవాతం వచ్చే రిస్క్ ఉన్నట్లే. మనం ఈ కాళ్ళకి సర్క్యులేషన్ తగ్గిన పేషెంట్స్ని జనరల్గా రొటీన్ చెకప్లో నేను గుండె చెకప్ చేయించుకొని రండి అని చెప్తే వాళ్ళు వెళ్ళి 1 సంవత్సరం కనపడరు, ఒక 6 నెలలు సంవత్సరం రారు. ఆ తర్వాత వచ్చినాక ఇలా గుండెలు తీసి చూపిస్తారు, డాక్టర్ గారు మీరు ఆ రోజు హార్ట్ చెకప్కి వెళ్ళమన్నారు, వెళ్తే నేను టీఎంటీ చేయలేకపోయాను, బెల్ట్ మీద నడవలేకపోయాను, డాక్టర్ గారు యాంజియో చేద్దామన్నారు, చేస్తే 3 వెజల్స్ బ్లాక్స్ ఉన్నాయి, ట్రిపుల్ వెజల్ డిసీజ్ ఉంది, హార్ట్కి బైపాస్ చేయించారు సార్, చేయించుకొని వచ్చానని చెప్తాడు. అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ క్లూ. మేము హాస్పిటల్లో రోజువారీ కాళ్ళకి పుళ్ళు పడిన కేసుల్లో ఎస్పెషల్లీ సర్క్యులేషన్ తక్కువ ఉన్న ప్రతి కేసు కూడా టైం బాంబే. కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్న ప్రతి కేసు కూడా మనం కాలు పుండు తగ్గించుకోవడానికి హాస్పిటల్కి వచ్చాను, డాక్టర్ గారు కాలు పుండు నయం చేసి పంపిస్తారని అనుకుంటాడు పేషెంటు. కానీ మాకు మనసులో ఉండేది ఏంటంటే ఇతను సైలెంట్గా హార్ట్ అటాక్తో చనిపోకుండా జాగ్రత్తగా చూసుకొని ఈ కాలు పుండు తగ్గించి పంపించాలనే ఎయిమ్తో మేము పనిచేస్తూ ఉంటాం. పేషెంట్కి తెలియదు ఏంటంటే ఆ కాళ్ళల్లో సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నట్టే గుండెకి వెళ్ళాయి, అన్నీ బ్లాక్ అయినాయి, దానివల్ల సడన్గా నొప్పి పుట్టకుండా నిద్రలో కూడా చనిపోతాడు అనే విషయం పేషెంట్కి తెలియదు. అది దాని మీద అనుభవం ఉండి దాన్ని సిస్టమేటిక్గా చూస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వైద్యం చేస్తూ ఉంటారు. సో అందువలన ఇవి ఆ పేషెంటు గత 10-15 ఏళ్ళ నుంచి నా దగ్గర మందులు వాడుతున్నాడు, కొంచెం అసంతృప్తిగా మందులు ఇన్ని మింగాల అనే ఒపీనియన్ ఉండేది. ఈ మధ్య వచ్చి డాక్టర్ గారు అన్ని టెస్టులు చేయించుకున్నాను, బాగున్నాయా, జాగ్రత్తగా చూడండి ఫైల్ మొత్తం అంటూ ఒక 2 రోజుల క్రితం మా ఇంటి ఎదురుగా ఒక 28 ఏళ్ల కుర్రాడు కొంచెం బొద్దుగా లావుకుంటాడు, సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయాడు, అది చూసినా భయం వేసింది అని చెప్తే, మీకు 10 ఏళ్ల నుంచి దానికి సంబంధించిన బిళ్ళలు ఆల్రెడీ మీరు వాడుతున్నారు, ఎందుకంటే కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గిన ప్రతి కేసు గుండెపోటు రాకుండా మనం కొలెస్ట్రాల్, బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిందే, ఆల్రెడీ వాళ్ళకి బ్లాక్స్ ఉంటాయి. సో అట్లా వాళ్ళలో ఆ అవగాహన లేకపోవటం, ఈ ఇచ్చిన బిళ్ళల్లో దేనికి ఇస్తున్నారు డాక్టర్ గారు అని తెలియకపోవటం, ఇవన్నీ కూడా కొంతమందిలో మరి ఆ జబ్బు నెగ్లెక్ట్ చేసినాక కాంప్లికేట్ అయినాక కొన్నిసార్లు మరి పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి అంటే డబ్బులు ఉంటాయి, టైం ఉండదు. నాకు ఒక పేషెంట్ రెగ్యులర్గా చెకప్కి వచ్చి షుగర్ బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉంచుకుంటాడు, బాగానే ఉంటాడు చాలా వరకు. ఆయనకి 2 షుగర్ బీపీ ఉంది, 3వ బిళ్ళ ఆయనకి ఒక యాస్పిరిన్, బ్లడ్ థిన్నర్ పెట్టేవాడిని. ఆయన క్లియర్గా స్ట్రైట్ అవే చెప్పేవాడు, డాక్టర్ గారు మీరు ఆ బిళ్ళని నేను మింగలేను, మీరు రాయబాకండి అని. అక్కడ ప్రాక్టికల్గా రాయకపోతే ఏమవుతుందంటే పేషెంటు సడన్గా ఏదైనా చనిపోయినాక నెక్స్ట్ పిల్లలు ఫైల్ పట్టుకొని వస్తారు, డాక్టర్ గారు లాస్ట్ దాకా యాస్పిరిన్ రాశారు, ఇప్పుడు ఎందుకు తీసేశారని. ఇలాంటి కేసులు చూస్తూనే ఉంటాం. మీరు ఇంతకుముందు అంతా రాసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు తీసేశారు ఆ బిళ్ళ, ఆయన వద్దన్నాడు, మనతో అది బిళ్ళ వాడనని చెప్పాడు అనేది వాళ్ళకి తెలియదు. సో దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లం. అతను వేసుకుంటాడా లేదా అనేది పేషెంట్ యొక్క ఛాయిస్. అదే పేషెంటు ఒకసారి అన్ని చెకప్లు చేయించుకొని ఒక పెద్ద ఫైల్ తీసుకొని వచ్చి నాతో కొంచెం డాక్టర్ గారు జాగ్రత్తగా చూడండి ఫైలు, బిళ్ళలో ఒకవేళ ఏదైనా అవసరం అనుకుంటే హార్ట్కి సంబంధించి కూడా వేసుకుందాము, మీరు రాయండి అన్నాడు. ఏంటి విషయం అంటే, ఇలా సో ప్రసాద్ మా తమ్ముడు మీ దగ్గరే చూయించుకునేవాడు, మొన్న అర్ధరాత్రి 2 గంటలకి నాకు ఆయాసంగా ఉంది, ఊపిరాట్లేదు అన్నాడు, మేము కారులో హాస్పిటల్కి తీసుకొని బయలుదేరాం, విజయవాడలోనే, హాస్పిటల్కి వెళ్ళేలోపు కారులో చనిపోయాడు అని చెప్పారు. సో అంటే ఆ కేస్ షీట్ తెప్పించుకొని చూస్తే అతను హాస్పిటల్కి సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు HbA1c 10.5, 11, 12 ఉంటుంది. వచ్చేటప్పటికి బిళ్ళల మధ్యలో మారిపోయి ఉంటాయి. ఈ 2-3 ఏళ్లలో మళ్ళీ ఎక్కడో మందులు తీసుకోవటం, ఏయో మార్చుకొని తీసుకోవటం, మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటుంది.
అతనికి మళ్ళీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేయటం, కౌన్సిలింగ్ చేయటం జరిగేది. ఆయన రొటీన్గా మందులు రాయండి డాక్టర్ గారిని, జాగ్రత్తగా వాడేస్తానంటాడు. అట్లా జరిగిపోతూ ఉండేది. అంటే ఏంటంటే ఇవి కొన్నిసార్లు అంటే ఇవి చాలామందికి ఈరోజు తెలుస్తుంది. పేషెంట్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు వచ్చి, మాతో పాటు ఉండి అతనికి ఇలా జరిగింది సార్, మేము కూడా అన్ని చూపించుకుంటున్నామని. వాళ్ళే రొటీన్గా పక్కపక్కన చుట్టుపక్కల ఫ్యామిలీస్లో, తెలిసిన ఫ్రెండ్స్లో, తెలిసిన ఆఫీస్లోనో ఇవి చూసి కొంత రియలైజ్ అయ్యి వెనక్కి రావడం ఇవి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేసే వాళ్ళలో వస్తాయి తప్పితే డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ కాంప్లికేషన్స్ రావు. డయాబెటీస్ని చక్కగా మేనేజ్ చేసుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే మనకి డయాబెటీస్ వచ్చిందని బాధపడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, డయాబెటీస్ రావటం అందరికీ బాధగానే ఉండిద్ది. తొందరగా రాకూడదు, ఓల్డ్ ఏజ్లో ఏదో రావటం అనేది పెద్ద బాధపడాల్సిన విషయం కాదు. బట్ వచ్చిన తర్వాత చాలామంది పీరియాడికల్ చెకప్లో ఉండి మరి ముందుగానే ఏదైనా ప్రమాదాలు ఉంటే వాటిని గ్రహించి వాటికి ట్రీట్మెంట్ చేయించుకొని ఆరోగ్యంగా బతుకుతున్నారు. కొంతమంది డయాబెటీస్ లేదు, బీపీ లేదు. ఇప్పుడు ఒక్కోసారి పేషెంట్స్ నాతో ఇద్దరు వస్తూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. 10 ఏళ్ళ నుంచి చూస్తూ ఉంటాను. సడన్గా పేషెంట్ మేబీ వైఫ్కి చూపించడానికి ఆ పక్కన వాళ్ళ హస్బెండ్ వస్తూ ఉంటాడు. వైఫ్కి రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాడు, సిస్టమేటిక్గా ఫాలో అవుతూ ఉంటాడు, పీరియాడికల్గా ఆవిడకి చేయించాల్సిన టెస్టులు అన్నీ చేయిస్తాడు. ఈయన చూసుకోడు. సడన్గా మేబీ ఒక ఫైన్ మార్నింగ్ ఆయన పక్కన రాడు. మనం ఏంటి మీ వారు రాలేదా అని అడిగితేనో, లేదంటే పేషెంట్ ఏదైనా షుగర్ కంట్రోల్ తప్పిపోయిందని అడిగితేనో, అప్పుడు మెల్లిగా వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్ ఆయనకి మొన్న ఉన్నటువంటి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చనిపోయారని చెప్తూ ఉంటారు. ఆయన చెకప్ చేయించుకోవట్లేదు లేదా అంటే ఆయనకేమి లేవని, షుగర్ బీపీ అసలు ఏమి లేవు అని చెప్తూ ఉంటారు. అట్లా ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు పాజిటివ్గా తీసుకొని దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండటం ఒక పద్ధతి. అలా కాకుండా దాన్ని ఎందుకు వచ్చిందని బాధపడటం, దాన్ని నెగ్లెక్ట్ చేయటం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్కి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకా పరిస్థితిని డ్యామేజ్, ఇంకా ఎక్కువ ప్రమాదాల్లోకి వెళ్తూ ఉంటారు. పేషెంటే కాకుండా పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులు, అట్ ద సేమ్ టైం అతని యొక్క సర్వీసెస్ కంట్రీ కూడా మరి లాస్ అవుతుంది. ఎప్పుడైతే యంగ్ పీపుల్లో డయాబెటీస్ వస్తుందో మరి వాళ్ళ యొక్క సిక్నెస్ అంతా కూడా మన కంట్రీకి కూడా లాసే. సో ఆ విధంగా చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల డయాబెటీస్ వచ్చినటువంటి వారు దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తూ మరి ఎంతోమందికి ఆదర్శంగా ఉండేటువంటి పేషెంట్స్ను కూడా మరి రోజువారీ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. సో ఈ కాంప్లికేషన్స్లో మరి గుండె కానీ, కిడ్నీ కానీ, అట్లాగే మరి కొంతమందిలో కిడ్నీ ఫెయిల్యూర్స్, డయాబెటీస్ నెగ్లెక్ట్ చేసే వారిలో మరి డయాబెటీస్తో పాటు బీపీ, స్మోకింగు ఇవన్నీ ఉన్నప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మరి డయాలసిస్కి వెళ్ళటం, లేదంటే వాళ్ళు రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి హాస్పిటలైజేషన్ అవటం, చలి జ్వరంతో రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అట్లాగే మరి కాళ్ళల్లో గాయాలు అవటం, కాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి అంటాం. వాళ్ళకి స్పర్శ లేకుండా మరి నొప్పి తెలియదు, కాళ్ళకి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. వాళ్ళకి స్పర్శ లేకపోవడం వల్ల నొప్పి తెలియక పట్టించుకోరు. లేదంటే ర్యాట్ బైట్స్, ఎలుకలు కలుస్తూ ఉంటాయి. అట్లాగే సైలెన్సర్ రాడ్ బర్న్స్, మోటార్ సైకిల్ మీద కూర్చొని కాళ్ళు కాల్చుకొని వస్తూ ఉంటారు. అట్లాగే షూ బైట్స్, కొత్తగా షూ కొనుక్కున్నప్పుడు అది పొరుచుకుపోయి కాళ్ళు టైట్గా ఉండే షూ వేసుకున్నప్పుడు ఆ కాళ్ళలో ఇన్ఫెక్షన్ చేరటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెయిల్స్ కట్ చేసుకొని ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లా చిన్నగానే స్టార్ట్ అయ్యేది. కాలు పోయే పేషెంట్ ఈరోజు వచ్చాడు అంటే అది స్టార్ట్ అయ్యే రోజు చిన్నగానే స్టార్ట్ అయ్యింది. ఈరోజు కూడా హాస్పిటల్లో ఒక వారం క్రితం ఒక 35 years యంగ్ పోలీస్ కానిస్టేబుల్ మరి మడమంతా చీంబట్టిపోయి కాలంతా పోయే పరిస్థితిలో వచ్చాడు. సో 2 నెలల నుంచి దానికి డ్రెస్సింగ్ చేయించుకుంటున్నా అన్నాడు. షుగర్ చూస్తే HbA1c 12 ఉంది. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా మనం రోజు డ్రెస్సింగ్లు చేయించుకున్నా, రోజు దానికి యాంటీబయాటిక్స్ వాడినా మేబీ రిజల్ట్ రాకపోవచ్చు. అందువల్ల డయాబెటీస్ని గుడ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ కాంప్లికేషన్స్ని మనం రాకుండా చేయాలన్నా, వచ్చినాక ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలన్నా, ఈ కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువైపోయి డిటీరియేట్ అయ్యి ప్రాణాపాయానికి వెళ్లకుండా ఉండాలన్నా మనం కాంప్లికేషన్స్ మెయిన్ డయాబెటీస్ని అట్లాగే బీపీని వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. అవి కంట్రోల్లో పెట్టుకోకపోతే ఈ కాంప్లికేషన్స్ స్పీడప్ అవుతాయి త్వరగా. మరి క్రియాటిన్ 1.5, 2 ఉండేది కొంతమంది 10 ఏళ్ళు ఉన్నా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ 1.5 నుంచి 1.6, 1.7, 2 లోపు 10 ఏళ్ళు. ఒక్కొక్క పేషెంటు ఆ 1.5 నుంచి 2-3 ఏళ్లలోనే 6, 7, 8కి వెళ్ళిపోయి డయాలసిస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానికి కేవలం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వాడటమే కాదు, బయట కొంతమంది ఏమవుతుంది, ఫ్రీక్వెంట్గా తరచుగా ఫంక్షన్లకి, తరచుగా ఏదో ఒక ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఏదో ఒక ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటూ ఉంటారు.
చుట్టుపక్కల జలుబు దగ్గున్న వాళ్ళని మనం కాంటాక్ట్ అయితే వాళ్ళ నుంచి వచ్చే జలుబు దగ్గుతో ఈ క్రియాటిన్ ఎక్కువ ఉన్న పేషెంట్కి ఆ సెరం క్రియాటిన్ 1.5 వల్ల 3కి వెళ్ళిపోయింది, లో షుగర్ అయ్యి షుగర్ డౌన్ అయ్యి కోమాలో వస్తాడు. రకరకాలుగా రిపీటెడ్గా ఇట్లా మనం ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండటం, మాస్కులు పెట్టుకోవటం, మరి వీలైనంతవరకు ఈ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో వెళ్లకుండా అవాయిడ్ చేయటం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోకుండా వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతున్నాం కదా అని తరచుగా ఇన్ఫెక్షన్లు ఏ ఒకటి తెచ్చుకుంటూ ఉంటే ఆ సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇట్లా ప్రతి ఇన్ఫెక్షన్ వచ్చింది కూడా వీళ్ళకి ఆల్రెడీ కాంప్లికేషన్స్ బాడీలో ఉన్నవారిలో అవి వర్సన్ అవుతాయి. హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా అది వర్షన్ అయ్యి ఆయాసం వచ్చి ఇంకా ఫెయిల్యూర్ ఎక్కువ అవుతుంది. లేదంటే సీరం క్రియాటిన్ ఇంకా ఎక్కువ పెరిగి పేషెంట్ అవుట్పుట్ తగ్గి ఆయాసం వచ్చి మళ్ళీ డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందువలన ఇన్ బిట్వీన్ ఈ వీళ్ళు మందులు వాడటంతో పాటు ఆహార నియమాలు, వ్యాయామం ప్లస్ తరచుగా ఇన్ఫెక్షన్స్ బయట నుంచి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే మరి ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేసే ఒక 10 to 20% పీపుల్లోనే ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకున్నటువంటి వారిలో చాలామంది ఆరోగ్యంగా ఎక్కువ కాలం మరి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి పేషెంట్స్ని రోజు చూస్తూనే ఉంటాం. అట్లాగే మరి డయాబెటీస్ని రివర్సల్ అనేది ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు. మరి అది కేవలం 1 or 2% పీపుల్లోనే 1 or 2% పీపుల్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే దానిని ఎఫెక్టివ్గా లైఫ్ లాంగ్ చేయగలగటం అనేది అందరికీ సాధ్యం కాదు. అందువలన మనం ఎలాంటి ప్రోగ్రాంలో ఉన్నా కానీ పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మరి మందులు అవసరమైన స్టేజ్లో మందులు వాడుకోవటం, మరి డయాబెటీసు ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా కనుక మేనేజ్ చేయగలిగితే దాన్ని వరకు పాటించడం, ఇవి చేస్తూ ఎప్పటికప్పుడు పీరియాడికల్ చెకప్లో ఉండి చూసుకుంటూ ఉండాలి. అట్లాగే మరి డయాబెటీస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా మనకి మందులు, ఎన్నో రకాల మందులు, కొత్త మందులు, న్యూ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చినాయి. మరి వాటి యొక్క బెనిఫిట్స్ కేవలం షుగర్ కంట్రోలే కాకుండా హార్ట్ మీద, కిడ్నీ మీద కూడా బెనిఫిట్ ఉండే డ్రగ్స్, అట్లాగే వెయిట్ రెడ్యూస్ అయ్యే డ్రగ్స్, అట్లాగే మరి ఇన్సులిన్స్లో కూడా మనకి వెయిట్ రెడ్యూస్ అయ్యేటువంటి వీక్లీ వన్స్ ఇన్సులిన్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అట్లాగే ఇంకా వెయిట్ రెడ్యూసింగ్ అయ్యే డయాబెటిక్ ఇంజెక్షన్స్ కూడా మనకి లేటెస్ట్గా మరి అందుబాటులోకి వచ్చినాయి. సో ఇలా డయాబెటీస్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి మరి రీసెర్చ్ బాగా జరుగుతుంది. దాంతోపాటు మరి మనం వ్యక్తిగతంగా పాటించాల్సినటువంటి డైటు, ఎక్సర్సైజు, వీటికి సబ్స్టిట్యూట్ ఏం లేదు. మనకి ఎన్ని కొత్త మందులు వచ్చినా, ఎన్ని న్యూయర్ మాలిక్యూల్స్ వచ్చినా, ఎన్ని లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి షుగర్ను మానిటర్ చేసుకోవడానికి వచ్చినా డైట్, ఎక్సర్సైజ్కి సబ్స్టిట్యూట్ లేదు. అవి రెండు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ అనేది కాస్ట్లీ డిసీజ్ అవుతుంది. దానికి మందులు కానీ, ఈ పీరియాడికల్ టెస్టింగ్ పెరగటం కానీ, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నాయి. సో అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ జబ్బు గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. మరి అది డయాబెటీస్ వచ్చిన వాళ్ళే అవగాహన కలిగి ఉండాలని కాదు, రాకుండా ముందు నుంచి అవగాహన కలిగి ఉండాలి. డయాబెటీస్ ఇంట్లో ఒక వ్యక్తికి ఉంది అంటే ఆ కుటుంబ సభ్యులందరికీ దాని గురించి అవగాహన ఉండాలి. లేకపోతే ఒక పేషెంట్ చెప్తూ ఉంటాడు, డాక్టర్ గారు మీరు రోజుకి 4-5 సార్లు తినమంటున్నారు, మా ఇంట్లో మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మా కోడలను అడగాలి, నాకు అది ఇబ్బందే అన్నిసార్లు అనే పాట చెప్తారు. వాళ్ళకి ఆన్సర్ మనం చెప్పలేము. ఎందుకంటే ఇంట్లో మరి వాళ్ళని చూసుకునే వ్యక్తులకి ఈ జబ్బు గురించి అవగాహన లేనప్పుడు మనం సైంటిఫిక్గా డాక్టర్ గారు తెలిసింది చెప్తారు, బట్ అది ఇంట్లో ప్రాక్టికల్గా సాధ్యం కానప్పుడు ఆ పేషెంట్ 1 గంటకో 2 గంటకో షుగర్ డౌన్ అయ్యి చెమటలు వచ్చి దడ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ జబ్బు గురించి ఇంట్లో ఉన్నటువంటి యంగ్ పీపుల్ ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఒక్కో పేషెంట్ ఓపీలో చూస్తే బాధపడుతూ ఉంటారు, మా పిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వలన ఇట్లా ఇవి జబ్బు గురించి అవగాహన లేనప్పుడు పెద్దవారికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి మీద అయితే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం, ప్రతి కుటుంబం మరి ఈ జబ్బు గురించి అవగాహన కలిగి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈరోజు డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా 537 మిలియన్లు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. మరి 2045కి 783 మిలియన్స్కి ఈ గణాంకాలు పెరుగుతున్నాయి అని చెప్పి మరి WHO, IDF చెప్తుంది. మరి వీటిని మనం కొంతవరకైనా తగ్గించాలి అంటే దాని మీద మరి ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని ఎదుర్కోవటానికి దానికి కావాల్సినటువంటి ఆయుధాలను సమకూర్చుకొని మరి దానికి చేస్తే తప్పితే దాన్ని మనం ఎదుర్కోలేము. అట్లాగే మరి ఈ డయాబెటీస్
గ్రోత్ రేటు పాపులేషన్ గ్రోత్ కంటే ఎక్కువ ఉంది. పాపులేషన్ గ్రోత్ రేటు కంటే ఇది ఆల్మోస్ట్ డబుల్ ఉంది డయాబెటీస్ గ్రోత్. దీనికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు, అడల్ట్రేషన్, కల్తీ, పొల్యూషన్. డాక్టర్ సమరం గారికి తెలుసు, గత 20 సంవత్సరాల నుంచి నేను ప్లాంటేషన్ కూడా ఎంతో హాస్పిటల్ నుంచి చేస్తూ వచ్చేవాడిని. దానికి ప్రధాన కారణం నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం ఒకటైతే, ఇంకొకటి అది డయాబెటీస్ రాకుండా చేయడానికి కూడా ఒక వన్ ఆఫ్ ది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ప్లాంటేషన్ అనేది చాలా ముఖ్యమైనది అనే భావంతో మరి చేసుకుంటూ వచ్చాం. మరి ఈ ఎయిర్ పొల్యూషను, మరి దాని నుంచి మన లంగ్స్లోకి డస్ట్ వెళ్ళి ఎయిర్ పార్టికల్స్, మైన్యూట్ ఎయిర్ పార్టికల్స్ లంగ్స్ని డ్యామేజ్ చేయడం ద్వారా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్సులిన్ సరిగా పనిచేయదు. అలాగే వాటర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, ఇవన్నీ కూడా డయాబెటీస్ని కారణం అవుతున్నాయి. అట్లాగే మరి దాంతోపాటు ఈ పొల్యూషను ఇవన్నీ కొన్ని మన చేతిలో, అంటే మన చేతిలో లేని ఇండస్ట్రీసు లేకపోతే వెహికల్స్ ఇవన్నీ. బట్ మన చేతిలో ఉన్నది మనం ఈ ఎలక్ట్రానిక్, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరం కూడా మరి టైంకి నిద్రపోకుండా మరి నైట్ బాగా లేట్గా 1 గంట 2 దాకా చూసేవాళ్ళు. మరి ఇన్ని గంటలు ఉండటంతో బాడీ ఆటోమేటిక్గా ఈ నార్మల్ సర్కేడియన్ రిథమ్ అంటాం, మన బాడీలో హార్మోన్స్ రిథమ్ ప్రకారం కాకుండా అవి ఆల్టర్ అవటం, దాని నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి బాడీలో ఇన్సులిన్ పని చేయకుండా జరుగుతుంది. సో మన చేతిలో ఉన్నది మరి కరెక్ట్గా టైంకి పడుకోవటం, ఈ సోషల్ మీడియాని ఎంతవరకు అవసరం మేరకు వాడుకోవటం, వాటికి ఎడిక్ట్ అవ్వకుండా మనం రెగ్యులర్గా చేయాల్సిన ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఆహార నియమాలను కానీ ఇవన్నీ పాటించినట్లయితే డెఫినెట్గా డయాబెటీస్ని మనం ఎక్కువ కాలం రాకుండా చేసుకోవచ్చు. అది చిన్న వయసులో వస్తే కొంచెం ఇబ్బందిలే, కానీ 50 ఏళ్ళు దాటినాక 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో వస్తే అదేం పెద్ద దాని గురించి భయపడాల్సింది ఏం లేదు. యంగ్ ఏజ్లో వచ్చినప్పుడే దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఎందుకంటే యంగ్ పీపుల్ వాళ్ళకి చిన్న వయసు అవటం వల్ల ఆ డయాబెటీస్ యొక్క ఇబ్బంది తెలియదు. షుగర్ 300 ఉన్నా 400 ఉన్నా వాళ్ళకి ఏమీ అనిపించదు. అదే అంటూ ఉంటారు పేషెంట్స్, సార్ నాకు 400 ఉన్నా ఏమి ఇబ్బంది లేదండి, బాగానే ఉన్నాను, నాకేమి నీరసంగా కూడా లేదు అంటూ ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక సీరియస్ కాంప్లికేషన్ వచ్చింది. అందువలన అది చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి ఏంటంటే దాని యొక్క ప్రభావం ఒక 10 ఏళ్ళు అయినా కానీ దాని యొక్క సమస్యలు బాడీలో బయటపడవు. అందుకని వచ్చిన మొదటి రోజు నుంచి దాన్ని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి ప్రయత్నించాలి తప్పితే ఒక 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసి 11వ సంవత్సరం డాక్టర్ గారి దగ్గరికి వస్తే అప్పటి నుంచి కాంప్లికేషన్స్ మొదలవుతూ ఉంటే పేషెంట్స్ డాక్టర్ గారు నాకు ఇంతకుముందు ఏమి లేవు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే కొంతమందిని చూస్తూ ఉంటాం. అందువల్ల దీన్ని డే 1 నుంచి ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడం అనేది చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు కూడా అది పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి, మీ ఆర్గనైజేషన్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు చాలా చక్కగా, చాలా వివరంగా ఈ షుగర్ గురించి మాట్లాడారు. చాలా ప్రాక్టికల్ పాయింట్స్ మాట్లాడారు. మామూలుగా ప్రతి వాళ్ళకి థియరీ తెలుసు, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, వస్తే ఏమవుతుంది, డయాబెటీస్ లక్షణాలు ఏంటి, వస్తే ఏ రకంగా తీసుకోవాలని చాలా చెప్తారు. అది మామూలు ప్రతి వాళ్ళకి మాకు తెలిసేయండి అంటారు. అలా కాకుండా అసలు ఇవి యాక్చువల్గా స్టోరీస్, లైవ్ స్టోరీస్ చెప్పారు. చాలా బాగుంది డాక్టర్, చాలా యూస్ఫుల్ టాక్ ఇది. మరి ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు, కేవలం చాలా బాగుంది, వెరీ గుడ్ పేజ్ ఫుల్ వే అని పెట్టారు. కానీ ఇంకేం లేదు, చాలా చక్కగా వచ్చింది అందరికీ. ఇది ఎవరి ప్రశ్నకి ఉన్నవాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. డాక్టర్ గారు, పేషెంట్స్కి ఒక డౌట్ వస్తూ ఉంటుందండి. లార్జ్ క్వాంటిటీస్ ఒకసారి తీసుకోవడం కాకుండా ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, ఎవ్రీ 2 అవర్స్కి తీసుకోవాలి. అలా అంటే డైట్ తీసుకోవడం కూడా కష్టమే కదా, అది ఏముంటుందండి? అంటే మేడం, స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అన్నప్పుడు ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద మనం లో క్యాలరీ డైట్స్ ఉంటాయి. వెజిటబుల్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఈవెన్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో అది మనకి అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి సాధ్యం కాదు అని అన్నప్పుడు మనం టార్గెట్స్ ఆఫ్ డయాబెటీస్ కంట్రోల్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్లో మనం మంచి కంట్రోల్ కోసం ఏం చేసినప్పుడు వాళ్ళు ఇన్ బిట్వీన్ కనుక స్నాక్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ లో షుగర్ అయిపోతుంది, షుగర్ డౌన్ అయిపోయి లో షుగర్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల ఇన్ బిట్వీన్ స్నాక్స్ అనేది పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఈ స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ అనేది ఒక్కసారి ఎక్కువ తినడం వల్ల మనకి ఫాస్ట్గా షుగర్ లెవెల్స్, గ్లైసెమిక్ లోడ్, బాడీలో షుగర్ లెవెల్స్ బాగా షూటప్ అవుతాయి. అందుకని స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ వలన షుగర్స్ ఒకేసారి షూటప్ అవ్వకుండా స్లోగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద వాళ్ళు ప్రత్యేకంగా డైట్ అంటూ ఏం లేదు. ఈవెన్ బటర్ మిల్క్ తాగొచ్చు, లేదంటే ఇంకా స్ప్రౌట్స్, వెజిటబుల్ సలాడ్స్, ఫ్రూట్స్, ఒక జామకాయ తినొచ్చు ఇట్లా. సో సింపుల్ డైట్ ఇన్ బిట్వీన్ స్నాక్స్ కింద.
చాలామంది బిస్కెట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, కానీ కొన్ని బిస్కెట్స్లో మైదా పిండి ఉంటుంది, ఎస్పెషల్లీ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ బాగా అందుకని బిస్కెట్స్ కంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎవరికి డౌట్స్ లేవు కనుక మరి మారు గారు వందనం చేస్తారు. డాక్టర్ గారు డయాబెటీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ డయాబెటీస్ గురించి ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు డయాబెటిక్ అయి ఉంటారు. డాక్టర్ గారు చెప్పినట్టు పెద్దవాళ్ళు అయితే కొంత వాళ్ళు కంట్రోల్ చేసుకునేట్టు వాకింగ్ అవన్నీ చేస్తూ ఉండాలి. వాళ్ళ డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. అంతేగాని తినేసేటప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అన్నీ తినేయకూడదు. అన్నీ తినేయకుండా వీళ్ళ డైట్ బట్టి వీళ్ళు తీసుకుంటూ ఉండాలి. ఈ విషయాల్ని చాలా ఇదిగా చెప్పారు డాక్టర్ గారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత వచ్చే అంటే రేపు శనివారం డాక్టర్ గురుప్రసాద్ గారు, ఆయన జనరల్ మెడిసిన్, ఆయన హైపర్ టెన్షన్ ది సైలెంట్ కిల్లర్ అని మాట్లాడతారు. హైపర్ టెన్షన్ ఉంటే ఎలాగా, దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళకి తెలియకుండానే ఆ జబ్బు ముదిరిపోయిందాక డయాబెటీస్ గురించి డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన హైపర్ టెన్షన్ గురించి రేపు శనివారం మాట్లాడతారు. రేపు శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.